ఏరా సిసా ఏం పా ఏదన్నా పడిందా? పడిందాపా గురువా. ఏదో నీ పుణ్యాన 4 వంటలు చేసేది నేర్చుకుంటే అగో మొన్న దినాలు చేస్తే, అవతల మొన్న పెద్ద మనిషి ఫంక్షన్ చేస్తే, నిన్న స్లాబ్ వేస్తే. ఏ భలే చేస్తున్నావా? చూడు గురువా, ఆ రోజు నేను బేకారుగా తిరుగుతా అంటే నీ అంటే ఎవడు రాలేదని గంటి కలిదిప్పంటివి. అవును, ఆ గంటి ఎప్పుడైతే కలిదిప్పినానో ఇంకా నా జీవితం కూడా గంటిలానే కలిదిప్తాను గురువా. ఒకటి అయితే చెప్తాను, నీ పుణ్యాల పని నేర్చుకున్నాను. నీ గంటి తిప్పి 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 మన ఊరు చుట్టుపక్కలనే పెద్ద గంటి మాస్టర్ అయిపోయినా నేను. అన్ని నీకే పడుతున్నాయప్ప, నాకు ఒక్క ఫంక్షన్ కూడా రావట్లేదప్ప. చూడు గురూజీ, ఒకటి నీతో శిష్యరికం చేసిన దానికి నేను ఇప్పుడు 4 ఊర్లో చేస్తున్నాను, 4 మెతుకులు తింటున్నాను. కానీ నువ్వు బాగుండాలని కోరుకుంటాను. ఎవరిని వస్తే 4 పట్టిస్తాలే గురువా. నీకే ఏం పట్టిస్తావో ఏమో శిశువా, నాకు ఒక్కటి రాదు. ఏం దరిద్రమో ఏమో నాకు. బాధపడ్డదు గురువా, నీ పుణ్యానే కదా. నువ్వు లేని నేను ఉన్నానా? నేను ఒప్పుకుంటాను. ఇంకా ఇద్దరు కలిసి చేద్దాంలే, ఏమైతుంది? అట్లయినా పర్వాలేదులే. ఒకటి నీ పుణ్యానే నేను బతుకుతున్నా, నువ్వు లేదు నేను లేను. అట్లాంటి నీ కడుపు కొట్టు చెప్తాలే. అరే శిశువా, నాకు ఏదైనా ఒక్కటైనా పట్టి అప్ప. చెప్తాలే గురువా, నువ్వు లేదు నేను ఉన్నానా? అన్ని కూడా జరుగుతాయి అట్లానే. ఏం బా బండారు బాగున్నా? ఏం బండారు బాబారాడు ఏమో ఇట్లా గాలి మళ్ళీ కదప్పా? ఏం కాలేపా, ప్రపంచం అంతా అట్లా చెప్తున్నారు. నీ పేరే చెప్పు. వంట బ్రహ్మాండంగా చేస్తా ఉంటే సూపర్ గా. దానికి నాకే అంత ఫండ్స్ ఉంది, మాట్లాడదామని వచ్చినాను. చేసేద్దాంలే. కాదు, మొన్న మీ మేనకోడలు ఫంక్షన్ చేస్తా కదా, ఎట్లా చేసింటే? సూపర్ గా ఉంది. ఏమనుకున్నావు నువ్వా? దానికనే అదే పనికి వచ్చినా నేను, నీకోసం వచ్చిండేది. నేను సూపర్ గా చేయాలి వంట. చూడప్పా, నేను చేస్తాను. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మా గురువు. ఈ గురువు ఉండాలి. ఆయన గంటి తిప్పడమే నేను నేర్చుకుని అడుగుతున్నాను. అది మా గురువు వల్లే నేను ఇస్తాయి కనుక నా గురువు ఆశీస్సులు నాకున్నాయి. చేసేద్దాం పో. అదే చేద్దాం పో. ఓకే పో. అదే. అరే శిష్య, చెప్పండి గురువా. నా మీద నీకు ఎంత అభిమానం రా, ఎంత ప్రేమ చూపిస్తున్నావు. కుక్క కంటే ఎక్కువ చూపిస్తున్నారా నువ్వు నా మీద. చూడు గురువా, కుక్కకు ముక్కేసినావు అనుకో బాధ తింటది. అదే మరుసటి రోజు మనం అట్లా బండిలో పోతున్నా అంటే భబో భబో అంటది. నేను అట్లా కాదు గురువా, నువ్వు ముక్కేసినా ఏకపోయినా నీ గంటి పుణ్యాను నేను గంటి తిప్పుకొని బతుక్కుంటున్నా గురువా. దానికంటే ఎక్కువ చూపిస్తున్నావురా శిశువా. అవును గురువా, అవును. అదే అబ్బా, అట్లా ఉంటే మనం నాయుడు ఏమి ఇట్లా వచ్చినావు? వంట బాగా చేస్తావంట. మరి చుట్టుపక్కల అంతా పేరు పొందినా నేను, నీకు తెలుదా? ఆ పేరు పొందిన మటన్ చేస్తావా? నీసు వంటలు ఏమన్నా చేస్తా. ఏం దినాలున్నాయా? దినాలున్నాయి, మా ఊరు దినాలున్నాయి. మటన్ కదా, నేను బతుకున్న జంతువు ఏదన్నా చేస్తా. మొన్న ఫంక్షన్ పోయింటి చైనాకి, ఏం వంటలు చేస్తా తెలుసా? కప్పల కడ్డీలు, కుక్క కుర్మా, చేపల సూపు, పాముల పకోడీ, గబ్బిలాలు ఉరిపిండి, ఇట్లావన్నీ కూడా చేసి వస్తే చైనా నాయల్లో నువ్వు ఎగబడి తింటున్నారు ఆ నాయల్లో. అట్లా అన్ని చేసినా నీదేం పుట్టుకోసలో ఒక ఏటకు వస్తావా నువ్వు? పెద్దది కాదు బాబా, సపరేట్ తలకాయ కూర పెట్టేస్తా, బోటీ సపరేట్ పెడతా, తర్వాత మటన్ అంతా ఒకటి పెడతా, లివర్ దమ్ ఏమని కావాలంటే తీసి పెడతా. కాయలు చట్నీ కాయల చట్నీ తిన్నావంటే అసలు ఇంకా జీవితంలో నీకు ఏ బొప్పాసకాయ, టెంకాయ, వంకాయలు కూడా పని అట్లుంటది కాయల చట్నీ. అట్లా చేసేద్దాము. చనిపోయిన ఎవరు చనిపోయింది? మా యవ్వ. నీ యవ్వ. చూడబ్బా, నేను చేసే నీసు వంటలకి మీ అవ్వ సమాధిలోంచి బుడుక్కని లేచి దబక్కని వచ్చి గబక్కని తిని మరి దుబుక్కని పోయేసి గుంతలు పడుకుంటది. ఆయమ్మే కాదు, మీ తాత ముత్తాతల ఆత్మలు కూడా వచ్చి నేను చేసే వాసన ఇట్లా ముక్కుతో వాసన పిచ్చుకోపోతే. ఇంకోటి, నేను చేసే కాయలు ఊరిపిండి ఉంది కదా, ఆ కాయలు ఊరిపిండి చేసానుకో నువ్వు ఇంకా నీ ఏళ్ళ కాయలు కూడా కొరుక్కొని తింటే అట్లుంటది. మరి నా కాయలు ఊరిపిండి అంటే ఏమనుకున్నావు? ఏం చేస్తావు ఏమో చెయ్యప్పా. సరే నేను చేస్తాలే. బాగా చేయాలి వంట. ఫంక్షన్ ఎప్పుడు? మనాడు సాయంత్రం. అన్నాడు సాయంత్రం కదా, పొద్దున చెక్కిస్తా పోవా. నీతో డబ్బులు మాట్లాడితే ముందే శుభో, మీ అవ్వ అయితేనే మా అవ్వ అయితేనేమే ఇది శుభో బాగా చేయాలి. చేస్తా బావా. చూసా గురువా,
నీచు వంటలు కూడా మళ్ళీ ఎత్తుకొని వస్తున్నాయి. కాదరా శిశువ, ఆ, నా ముందరే ఆ. 2 వచ్చా. ఆ, ఆ. ఒకటి ఏదైనా ఒకటి ఇస్తే కాదారా? అది కాదు గురువా, మీరు చూస్తే మూడోళ్ళు ఆయన నామదారుల ఫంక్షన్ పోతారా, పిత్తుకొని పారిపోతారు నామదారులు అంటేనే. అందుకే నీకేం పట్టిస్తారా? కాదు గురువా, నువ్వు లేదు ఉన్నానా, నీ చెయ్యి నాకు ఇచ్చిన గెంటి నేను పట్టిస్తలే. ఉంటా. వీడు ఒక్కటి నా ముందరే వచ్చినా కూడా ఒక్కడు కూడా ఇక్కుపోయి నాకు. నేను నా పెండ్లాం పిల్లలు ఉపాసం ఉన్నారు, ఒకటనే ఇస్తే ఏమో చేసుకొస్తాం అనుకోండి నేను. ఈడెక్కడ శిశువుడు నాకు. పులిబిడ్డ ఏమప్పా? ఫంక్షన్ ఉంది ఇంట్లో, ఆ, వంట చేయాలా? ఒడి చేయాలా? ఫంక్షన్ ఉంది, ఆ. అదే నువ్వు బాగా చేస్తావని వాడు ఎదురైతుండే. మా గురువు అంటుండే. ఏమన్నా శిశు? ఆ అబ్బా, వానికి ఇచ్చిన ఒకటే నాకు ఇచ్చిన ఒకటే లేపా. దానికోసమే మాట ఎత్తితే మా గురువు అంటాడు, గురువుకే ఇస్తామని చెప్పి నీతో వచ్చిన. పర్వాలేదు, వాడికి ఇచ్చిన ఒకటే నాకు ఇచ్చిన ఇద్దరికి ఒకటే. అదే వంట చేయాలంతా, బిర్యానీ చేయాలా, పిల్లలది ఫంక్షన్ ఉంది. సరేలే, అడ్వాన్స్ ఇచ్చిపోయి ఏమన్నా ఇస్తాను. ఎంత ఇప్పుడు ఎంత ఉన్నాయి? ఎంత ఉంటే 500 ఉన్నాయి, 100 ఉన్నాయి, 200 ఉన్నాయి. 100 ఉంది, అది ఇస్తాను. మిగతా ఇంకా 2000 ఇస్తాను. వంట మాత్రం బాగా చేయాలి. బ్రహ్మాండంగా చెప్తాను. ఏం దాని లోటర్లు ఏముండదు పో. లోట్లు అయితే కరిగిపోతుంది పో. అట్లా చెయ్యి, అది వచ్చి మళ్ళీ టైమింగ్ చెప్తాను. అప్పుడు చెయ్యి. సరే అట్లా ముసాయిపా కాదా, ఇంటికాడ ఏం పొట్టేలు కట్టేసినావు, బంధువులందరూ వచ్చినట్టున్నారు. ఏమి ఫంక్షన్ ఉందప్పా? అవునా, మరి వంట ఏమన్నా చేయమంటావు? చూడు పోయింటి యాడికి పులిబిడ్డతో పోయింటి, పులిబిడ్డతో పోయి ఒప్పించేస్తే. ఆయనకి ఎందుకు ఒప్పిస్తుంది? ముసలోడు అయినాడు, ఏం చేస్తాడు? నువ్వే అంటుంటావు కదా మా గురువా అని. మళ్ళా దానికి గురువుతో నేర్చుకున్నాడు, గురువు ఎట్లా చేస్తాడు అని పోయింటినప్ప. నువ్వే మనిషి ఏదో ఉత్తుపన్నానికి వచ్చి కూర్చుంటున్నాడని ఊరిన గురువా అంటే అంతే. నాకేం నేర్పించింది ఏం లే, ఊరిన గట్టి తిప్పేది మాత్రమే. అయ్యప్ప అంటుంటే మాట ఎత్తితే నువ్వు గురువు అంటుంటే ఇంకా నేను పోతి మాట్లాడుతుంటే ఇంక వాడేమి ఇంకా నేనేమి, వాడికి ఒప్పించినా ఒకటే నాకు ఒప్పించినా ఒకటే, వాడికి ఇచ్చిన దుడ్లు ఒకటే నాకు ఇచ్చిన దుడ్లు అంటే ఇంక ఇద్దరు ఒకటే అని చెప్పి అడ్వాన్స్ కూడా ఇచ్చినప్ప. ఎంత అంటే 2000 ఇవ్వనే అడ్వాన్స్ ఇచ్చి వచ్చినాను. నువ్వు గురువు అనుకుంటే చాలా ఎక్కువ చేస్తున్నాడు చెప్తా. కాదా ఆ ముసలాతో కూరం ఒప్పుకున్నావంట? ఒప్పుకున్నాను. కాదా వాడు వీరాగానికి ఇచ్చిన ఒకటే నాకు ఇచ్చిన ఒకటే అన్నావంట? అవును, నా శిశువు గారా నువ్వు? అట్లా కాదు, ఎవడికి శిశువు ఎవడు గురువు? నీకి ఏంది గురువు నువ్వు? నువ్వేమన్నా పెద్ద దగ్గరుండి వచ్చి నాకేమన్నా వాళ్ళు పలకపై దిద్దిచ్చినావా? నువ్వునే గంట తిప్పన్నావు. ఎంత ఎక్కడ వేయాలా, ఎక్కడ ఎంత కారం వేయాలా, ఎంత ఉప్పు వేయాలా, ఎంత మసాలా వేయాలా తెలుసుకొని నాకు నేను నేర్చుకున్నాను. నువ్వేది పుట్టుకోసి నేర్పించినావు నాకే? ప్రపంచంలో నేను ఎక్కడ చూడలేదు. గురువుకి 3 పంగనామాలు పెట్టేవాడు నీళ్ళంటే చూస్తున్నా నేను. ఏంది పంగనామాలు? మళ్ళీ గురువుకి పంగనామాలు పెట్టేవాడు. ఎవడికి నువ్వు గురువు? నువ్వు నీకురా, నువ్వు నేర్పించినావు. నేర్పించినారు. గురువు అని ఏదో ఉత్త పుణ్యానికి మర్యాద ఇచ్చినాను. ఇంకోసారి వానికి ఒప్పించినావు అంటే నాకు ఒప్పించినావు. నీ ఊర్లో ఏదైనా ఒక్క పూరం చేసినావు అనుకో, ఆ గంటి తీసుకొని వచ్చి నిన్ను తిప్పుతా. ముసలోడిని దౌర్జన్యం చేస్తే మంచిది కాదు శిశు. నేర్చుకున్న దొరికే బ్రహ్మ విద్య, నేర్చుకున్న తర్వాత కోతి విద్య అని నీ ముసలోళ్ళ కాలం నుంచి వచ్చింది. ఏది మాట్లాడుతున్నావు? ఇంకోసారి ఆడనా కానీ వీరగన్నా శిశుడు అన్నావు అనుకో, డొక్కల్లో కొట్టి చంపుతా చూడా. చూసినావా, ఏదో పాపం వానికి విద్య నేర్పినా నేను. గురువుకే పంగనమాలు పెట్టివి, తిన్నింటి వాసాలు లెక్కలు పెట్టే నాయనలు, ఇట్లా నాయనలు ఉంటే ఇట్లా నాయనలకి విద్య నేర్పకూడదు, ఏ వంట నేర్పేది కూడా నేర్పు. నేను ఇంకోసారి నాకు బుద్ధి వచ్చింది. ఛీ, నీ బతుక చెడా. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా ఇద్దరు వంట వాళ్ళ మధ్య జరిగేటటువంటి సంఘటన. అంటే గురువు శిష్యులు. ఈ కలికాలంలో అన్నం పెట్టడానికి సున్నం పెట్టే కాలము, గుడిపించే జనాలు పైకి రావాలన్న ఉద్దేశంతో ఉన్న వల్ల ఈ సమాజం ఇట్లా గొప్పలేసిపోతుంది. విద్య నేర్పిన గురువుకి మన శిష్యుడు పంగనామాలు పెడతాడు. ఉండో, నేనేం పెట్టలేదులే, మొదలు చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం చేసే పనిలో కొంచెమన్నా నిజాయితీ ఉన్నాయండి. మనం ఎక్కడికి చిన్న మెసేజ్ ఇది, అంతేగాని ఇది ఎవరిని ఉద్దేశించినది అయితే కాదు. ఆ వీడియో మీరు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్కి రెడీగా ఉండండి.
కరెక్ట్ అదేమో. సో మీరు చూస్తున్నారు కదా, కొంచెం మేకింగ్ స్టైల్ అయితే మారింది కదా. ఇదైతే మన దిలీప్ అనేసి ఆ పిల్లోడు వీరన్న నాకు ఒక అవకాశం మేకింగ్ అని చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. సరే అని అయితే ఓకే, టాలెంట్ ఉన్న వాళ్ళకి కొంచెం టెక్నికల్గా టాలెంట్ ఉన్న వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చామనే ఉద్దేశంతో ఈ అవకాశం ఇచ్చాం. మేకింగ్ అంతే ఎట్టుందో మీరైతే చెప్పండి. బాయ్.